నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. నంబర్స్ మ్యాజిక్ చేస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మధ్య కాలంలో సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఏ పని మొదలుపెట్టినా, ఎక్కడికి వెళ్ళాలన్నా నంబర్స్ చూసుకొని చేసేవారు భారతదేశంలో చాలామందే ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి కూడా ఒక లక్కీ నెంబర్ ఉంది. ఆ నెంబర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. కాదు ప్రాణం. ఆయన తిరిగే కార్లకు, స్కూటర్లకు, ఆఖరికి ఫ్లైట్లో ఆయన కూర్చున్న సీట్ నెంబర్ కూడా అదే. కానీ ఆయన లక్కీ నెంబరే ఇప్పుడు ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారింది. ఆ లక్కీ నెంబర్ వచ్చే రోజునే ఆయన ఘోర విమాన ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆయనకున్న ఆ లక్కీ నెంబర్ పైన చర్చ మొదలైంది. దీంతో ఆ నంబర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206. ఈ నంబర్ అంటే ఆయనకు ప్రాణం. దాదాపు ఆయన వాడే ప్రతి కార్ నెంబర్ ప్లేట్ల పైన ఈ నెంబరే కనిపిస్తుంది. అంతేందుకు, ఆయన స్కూటర్ నెంబర్ కూడా అదే. తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ విమానంలో ఆయన కూర్చున్న సీట్ నెంబర్ 12. అది ఆయన లక్కీ నంబర్లోని మొదటి 2 నెంబర్స్తోనే స్టార్ట్ అయింది. అంతేకాదు, ఆయన జర్నీ చేసే విమానం డిపార్చర్ సమయం కూడా 12:10, అంటే 12 గంటల 10 నిమిషాలు. ఈ సోర్స్ ప్రకారం విజయ్ రూపానీ జెడ్ క్లాస్ టికెట్ తీసుకున్నారు. జెడ్ క్లాస్ అంటే బిజినెస్ కేటగిరీకి చెందింది. ఇక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో జెడ్ 26వ సంఖ్యను సూచిస్తుంది. ఇందులో కూడా 1206లోని 26 నంబర్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దాంట్లో ఆయన తన లక్కీ నంబర్ ఉండేలా చూసుకుంటారని అర్థమవుతోంది. కానీ ఆయన గమనించిన విషయం ఏంటంటే, ఏ నంబర్ అయితే ఆయన లక్కీ అనుకున్నారో అదే నంబర్ ఆయనకు అన్లక్కీగా మారిపోయింది. ఎందుకంటే అదే నంబర్ వచ్చే రోజున ఆయన చనిపోయారు. నిన్న జూన్ 12, అంటే 12వ తేదీ 6వ నెల 1206 నంబర్ అయింది. దీంతో నెటిజన్లు ఆయన లక్కీ నంబరే ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారింది అంటూ ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు. ఆగస్టు 2న అప్పటి బర్మా, ప్రస్తుత మయన్మార్లోని రంగూన్లో జన్మించారు విజయ్ రూపానీ. ఆ తర్వాత దేశంలోని రాజకీయ అస్థిరతల కారణంగా తన ఫ్యామిలీతో కలిసి గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చేశారు. సౌరాష్ట్ర వర్సిటీ నుంచి BA, LLB కూడా చేశారు. ఆ సమయంలోనే RSSలో యాక్టివ్గా ఉండేవారు. RSS స్టూడెంట్ విభాగమైన ABVP ద్వారా స్టూడెంట్ పాలిటిక్స్లోకి వచ్చారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1996లో రాజ్కోట్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విధేయత ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలబెట్టింది. ఇదే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆగస్టు 2016లో ఆయన వారసుడిగా రూపానీ సీఎం అయ్యారు. తన మృదు స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో కీలక సమయాల్లో గుజరాత్ను సమర్థవంతంగా నడిపించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. ఆయన గుజరాత్ మాజీ సీఎంగా ఉంటూ పార్టీకి బలమైన బ్యాక్ బోన్గా ఉన్నారు. అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. లో గుజరాత్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 3.5 దశాబ్దాలుగా గుజరాత్ను బీజేపీనే పాలిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ లాగేసుకోవడంతో బీజేపీ లాభపడింది. ఇక ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఆప్ పోటీ చేయదు అని సమాచారం. దాంతో గుజరాత్లో కాంగ్రెస్కు మంచి అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ గుజరాత్కు చెందినవారే. అందుకే ఆ పార్టీకి అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో బీజేపీకి చెందిన కీలక నేత, మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణంతో పార్టీకి చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపానీ లాంటి నాయకులను మళ్లీ తెచ్చుకోవటం, ఆయన ప్లేస్ ను భర్తీ చేయటం కష్టమే అంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీకి గుజరాత్లో జనాదరణ పెరుగుతోంది. ఇంతటి కీలక పరిస్థితుల్లో విజయ్ రూపానీ మరణాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు.